సన్నాలకు ఆన్లైన్ బిడ్డింగ్ 16 జిల్లాలు 1065 మిల్లుల్లో నిల్వలు. రాష్ట్రంలో కనీస మద్దతు ధర కింద సేకరించిన ధాన్యంలో 5,00,000 టన్నుల సన్న వడ్లకు పౌర సరఫరాల సంస్థ జూన్ 30న గ్లోబల్ ఈవేళ నిర్వహించనుంది. మధ్యాహ్నం దీన్ని 12-12:30 గంటలకైతే ఆన్లైన్ బిడ్డింగ్ జరుగుతుంది. సాయంత్రం 4-4:30 గంటల వరకు H1 బిడ్ మ్యాచింగ్ అయితే ప్రక్రియ చేపట్టాలని సంస్థ నిర్ణయించింది. కనీస ధర టన్నుకు 3,500 అంటే 35,050 అనమాట నిర్ణయించగా, ఇక అత్యధిక ధరను కోట్ చేసిన బిడ్డర్కు అది టన్నుకు క్వింటాల్కి అయితే మనకి 3,405 రూపాయలు అనమాట. బిడ్డర్కి అయితే మనకి ప్రాథమిక కేటాయింపు చేస్తామని టెండర్ పత్రాల్లో తెలిపింది. రాష్ట్రంలో 16 జిల్లాల్లోని 1,065 రైస్ మిల్లులో ఉన్న ధాన్యాన్ని 11 లాట్లుగా పౌర సరఫరా సంస్థ విభజించి ఈ వేలం ప్రక్రియను చేపట్టింది. 2025-26 ఖరీఫ్ సీజన్లో రైతులకు కనీస మద్దతు ధరగా క్వింటాలకు 2,389 చెల్లించారు. ఆపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 500 బోనస్, ఖర్చులు, వడ్ల కొనుగోలుకు తీసుకున్న రుణంపై వడ్డీలు అన్నీ కలిపి టన్నుకు 34,050గా నిర్ణయించడం తెలిసింది. ప్రస్తుత స్థితిలోనే బిడ్లు దాఖలు చేయడానికి ముందు సంబంధిత రైస్ మిల్లులో ఉన్న నిల్వలో ఉన్న వడ్లను పరిశీలించుకోవచ్చని పౌర సరఫరా సంస్థ తెలిపింది. ధాన్యాన్ని ఆయా మిల్లులో ప్రస్తుతం ఉన్న స్థితిలోనే విక్రయిస్తున్నాం. తర్వాత ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించబోం. హమాలీ, తూనికలు, రవాణా, మార్కెట్ ఫీజులు, ఇతర అనుమతులకు సంబంధించిన ఖర్చులన్నీ కొనుగోలుదారులే భరించాలి. పూర్తి చెల్లింపుల తర్వాతే ధాన్యం విడుదల చేస్తాం. విజయవంతమైన బిడ్డర్లు 30 రోజుల్లోగా స్టాక్ తీసుకెళ్లాలి. ప్రతి లాట్కు బిడ్ విలువలో 5% ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ చేయాలని చెప్తున్నారు. సో ఏది ఏమైనా ప్రభుత్వం అయితే సన్నాలను అయితే ఆన్లైన్లో అయితే అమ్ముతుందన్నమాట. రైతులకు సంబంధించి రైతులు కొనుగోలు చేయడం కోసం రైతుల దగ్గర నుంచి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్